హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజా ప్రాంగణంలో తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో 16వ జాతీయ ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన 2024 ప్రారంభమైంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ మేళా జరగనుంది. దేశవ్యాప్తంగా పేరెన్నికగన్న 150కి పైగా స్టాళ్లలో ప్రదర్శించిన దేశీ విత్తనాలు, సేంద్రియ ఎరువులు, పండ్లు, ఆకుకూరలు, పూల మొక్కలు, ఇండోర్, అవుట్డోర్ మొక్కలు, బోన్సాయి మొక్కలు నగరవాసులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. హార్టికల్చర్ డైరెక్టర్ గారు కూడా ప్రోత్సాహిస్తున్నారు. మేము కూడా సబ్సిడీస్ ఇచ్చి రూఫ్ గార్డెన్స్ కానీ ఇంటి దగ్గర ఏమాత్రం ఖాళీ స్థలాలు ఉన్నా కూడా కూరగాయలతో పాటు ఇల్లు పచ్చదనంగా ఉండాలని, ఆ ఇచ్చేటటువంటి ఆక్సిజన్ ద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా హైదరాబాద్ పట్టణాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి ఈ క్రమంలో చెట్లకి ప్రాధాన్యతనిచ్చి వీటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఈ మేళాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రజానీకాన్ని కోరుకుంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ, ముఖ్యంగా హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఈ యొక్క పద్ధతులకి ప్రోత్సాహిస్తూ హైదరాబాద్ పట్టణమే కాకుండా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, అందరం ఆనందంగా ఉండాలన్నా మొక్కలు పెంచడం అనివార్యం. చాలా మంచి జనం ముట్టింది ఈడ. ఈసారి అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా చాలా మంచి స్పీచ్ ఇచ్చారు, వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. కమిషనర్ గారు వచ్చారు, అందరూ వచ్చారు. ఇక్కడ మంచి ఇది సెరమనీ జరిగింది. పబ్లిక్ కూడా పొద్దు 8 o'clock నుంచి ఇక్కడ పబ్లిక్ ఇట్లనే మంచిగా వస్తుంది. ఆ మూడు కూడా చాలా బాగుతున్నాయి. ఈసారి చెట్లు కూడా చాలా మంచి చెట్లు, క్వాలిటీ చెట్లు ఎక్కువ క్వాంటిటీలో కూడా వచ్చాయి. అన్ని మెటీరియల్స్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఇంకొకటి ఈసారి మనం చూస్తున్నాము టెర్రస్ గార్డెన్కి చాలా మంచి మెటీరియల్. ఇప్పుడు గ్రో బ్యాగ్ కాకుండానే మనకు పెద్ద ట్రేస్ గిట్ట, స్టాండ్స్ గిట్ట వచ్చినాయి. దీంట్లో మూవింగ్ స్టాండ్స్, దాంట్లో వాటర్ సప్లై కూడా చాలా బాగుంది. దాంట్లో మనకు వాటర్ తక్కువ దొరుకుతుంది, వెయిట్ తక్కువ అవుతుంది. గార్డెనింగ్కి సంబంధించి అన్ని అంటే ప్లాంట్స్ నుంచి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. దాంతోపాటు ప్లాంటర్స్ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అంటే ఎక్కడ దొరకని వెరైటీస్, ఎవరైతే ఎంతూజియాస్ట్ ఉంటారో, గార్డెనింగ్ ఎంతూజియాస్ట్ ఉంటారో వాళ్ళకి కావాల్సిన 1 point డెస్టినేషన్ లాగా మనం చెప్పుకోవచ్చు. డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ నుంచి వివిధ రకాలైన MIDH మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్లో భాగంగా మేము వెజిటేబుల్ పండాల్స్ కానివ్వండి, గ్రోయింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ కోసం కూడా సబ్సిడీ కింద మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. టెర్రస్ గార్డెనింగ్కి సంబంధించి ఆల్రెడీ డిపార్ట్మెంట్ ద్వారా ఎవ్రీ సెకండ్ సాటర్డే, సండే ఎవరైతే ఇష్టపడుతున్నారో టెర్రస్ గార్డెనింగ్, ఎందుకంటే స్పేస్ ఈజ్ అ మేజర్ కన్సర్న్ ఇన్ ద సిటీస్ కాబట్టి చాలామంది ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెర్రస్ గార్డెన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ యాక్టివిటీస్ మేము ప్రతి సాటర్డే అండ్ సండే చేయడం జరుగుతుందండి. సో ఎవరైనా ఎంతూజియాస్టిక్ ఉంటే తప్పనిసరిగా ఆ ట్రైనింగ్ క్లాసెస్ కూడా విజిట్ చేయడానికి అవకాశం ఉంది. నగరంలో టెర్రస్ గార్డెనింగ్ సంస్కృతి పెరగడంతో మొక్కలు పెంచే వారి సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. మొక్కల ప్రేమికుల అభిరుచికి తగ్గట్లుగానే విభిన్న మొక్కలు మేళాలో కొలువుదీరడంతో ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. మొక్కల పెంపకానికి అవసరమైన సమస్తం ఒకే చోట లభ్యమవుతుండడంతో ప్రకృతి ప్రేమికులు, సందర్శకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నర్సరీ చాలా బాగుంది. చాలా వెరైటీ ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. చాలా అన్నీ బయటికి వెళ్ళి మనం కొనుక్కొస్తుంటాం అక్కడ ఇక్కడ. అలా కాకుండా ఒకే దగ్గర మనం గ్యాదర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పార్ట్స్, స్టాండ్స్, మెన్యూర్స్, లిక్విడ్స్ కానివ్వండి, బోన్సాయి కానివ్వండి, ప్రతి ఒక్క వెరైటీ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది. ప్రతి సంవత్సరం వస్తాము. ఈసారి కలెక్షన్ చాలా బాగున్నాయి. మెయిన్లీ ఆర్కిడ్స్ అండ్ ఆల్ బాగున్నాయి. సో రేట్ కలర్సే ఉన్నాయి ఈసారి కలెక్షన్ కూడా. చూసి చాలా రకాలు ఉన్నాయి, వెరైటీస్ చాలా ఉన్నాయి. వచ్చి కొన్ని కొట్టడం జరిగింది. అలాగనే వెరైటీస్ ఉన్నాయండి, చాలా వెరైటీస్ ఉన్నాయి. నిజంగా సిటీలో ఏదో ఒక ప్లేస్లో ఉంటాయి కానీ ఇక్కడ ఒక 20-30 స్టాల్స్ ఉండగానే వెరైటీస్ మనం చూడగలుగుతుంది. మీ అందరికీ కృతజ్ఞత చెప్పాలి, ఎందుకంటే ఇటువంటివి అండి మీ ద్వారా అందరికీ వెళ్తాయి, లేకపోతే తెలియదు. రేపు ఇంకా ఎక్కువ మంది వస్తారు, అవేర్నెస్ బాగా క్రియేట్ అవుతుంది. మేము భీమవరం నుంచి వచ్చాము. మాది షేరింగ్ థాట్స్ అనే ఛానల్ ద్వారా మేము ఇక్కడ రకరకాల మొక్కల్ని అందరికీ ఇంట్రడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి చూస్తున్నాం అన్నమాట. ఏంటంటే మా దగ్గరికి వచ్చిన ప్రతి సంవత్సరం ఒక కొత్త ప్లాంట్ని మేము ఇక్కడ నర్సరీ మేళాలో ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటామండి. లాస్ట్ ఇయర్ అయితే మినియేచర్ కదంబాని తీసుకొచ్చాము. ఈ సంవత్సరం ఈ గోల్డెన్ చైన్ తీసుకొచ్చాము అనమాట. ఇది ప్లాంట్ కొంచెం పెద్దదయ్యే కొద్దీ కూడా మనకి ఈ బంచ్ అనేది పొడుగు పెరుగుతుందండి, కిందకు వస్తుంది అనమాట. ఇందులోంచి ఫ్లవరింగ్ వస్తుంది చూసారా, ఇది హైలైట్ అవుతూ ఉంటుందండి. గోల్డెన్ కలర్లో ఉందని గోల్డెన్ చైన్ అని పేరు అనమాట దానికి. ఇది మనకి ఎక్కువగా ల్యాండ్స్కేప్స్ చేసిన దగ్గర వేస్తూ ఉంటారండి. మనకి ఏంటంటే టెర్రస్ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లాంట్ 9,000 అండి.
అంటే 9,000 అయినా సరే భయపడకుండా తీసుకునే వాళ్ళందరూ సరే మన నర్సరీకి వస్తూ ఉంటారనమాట. అతివలను ఎట్టే ఆకట్టుకునే రంగురంగుల గులాబీలు, బంతులు, చామంతులు, లిల్లీలు, మల్లెలు, జాజి, తామర, ఎడినియం వంటి పూల మొక్కలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆరోగ్యంపై పెరిగిన స్పృహతో ఆ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బత్తాయి, అరటి, యాపిల్, వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్, ఇతర విదేశీ పండ్ల రకాల మొక్కలు కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు.